తిరుమల శ్రీవారి ఆలయ పరకామణి బంగారు బిస్కెట్ దొంగతనం జరిగింది. కాగా ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. జనవరి 11వ తేదీన తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచులయ్య పరకామణి భవనంలో బంగారు చోరీ ఘటనలో పట్టుబడ్డారు. అతడిని విచారించగా మరికొన్ని కీలక విషయాలు తెలిసాయి. ఇప్పటి వరకు అతడు బంగారు నిల్వ ఉంచే గది నుంచి సుమారు 46 లక్షల విలువ గల బంగారు బిస్కెట్స్ ను చోరీ చేసినట్లు తేలింది. ఈ కేసులో పెంచులయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. 100 గ్రాముల బిస్కెట్తో పాటు గతంలో మరో 555 గ్రాముల బంగారు బిస్కెట్స్, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండిని దొంగిలించినట్లుగా పోలీసులు కనుగొన్నారు. కాగా ఈ చోరీలో నిందితుడు పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్స్ ను ట్రాలీకి ఉన్న పైపులలో ఉంచారు. తనిఖీల్లో భాగంగా టీటీడీ భద్రతా అధికారులు బంగారు బిస్కెట్స్ ను గుర్తించారు. బంగారు బిస్కెట్ ను చూసిన భద్రతా సిబ్బంది అది ట్రాలీలోకి ఎలా వచ్చిందనే అనుమానంతో పై అధికారులకు సమాచారం అందజేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన టీటీడీ విజిలెన్స్ అధికారులు బంగారు బిస్కెట్ ను దొంగలించింది యూనియన్ బ్యాంక్ కాంట్రాక్ట్ ఉద్యోగి పెంచలయ్యగా సీసీ కెమెరా ద్వారా 2 గంటల్లో గుర్తించారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పెంచలయ్య తిరుమల శ్రీవారి పరకామణిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పరకామణిలోని బంగారం నిల్వ ఉంచే గదిలోని గోల్డ్ వస్తువులను దొంగలించడం మొదలుపెట్టాడు.